పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ మాత్రమే కాకుండా, భార్య మరొక పురుషునితో లేదా భర్త మరొక స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. అది నేరం కాదు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి సూత్రం చట్ట ప్రకారంగా. పెళ్ళి అంటే అర్థం ఏంటి? పెళ్ళిలో శారీరకంగా నీతో మాత్రమే ఉంటాను అని కూడా అర్థం ఉంటుందా? ఉండదా? ఎంతమందితోనైనా ఉంటాను అని అర్థం ఉంటుందా? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తతోటి, భర్త భార్యతో మాత్రమే కాకుండా ఎంతమందితోనైనా ఉండొచ్చు అన్నప్పుడు, అది నేరం కాదు అన్నప్పుడు, పెళ్ళి అనే మాటకు అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్న తర్వాత మరొకరితో ఉంటే అది నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుందా? అవదా? నమ్మక ద్రోహం అనేది ఈ దేశంలో నేరం కూడా కదా. భార్య లేదా భర్త ఎంతమందితో అయినా ఉండొచ్చు అన్నప్పుడు పెళ్ళికి అర్థం ఏంటి? ఎందుకు పెళ్లి దేశంలో? అసలు పెళ్ళే లేదు, ఎవరితో అయినా ఉండొచ్చు అని చెప్పేసి అయిపోతుందేమో కదా. ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి నాకు. ఆలోచించండి, ఎవరైనా తీర్చండి. నేను చెప్పిన దానిలో ఏమైనా సందేహం సబబుగా అనిపిస్తే. అభయ దేశం ఒక అవసరం. అభయ కలకాల వర్ధిల్లును కాక.